దరిద్రుడా, ఇంత బరువైన దాన్ని ఒక్కడే మోసేగలవరా? ఏంటనుకున్నారు అది? దీంట్లో ఏం పంపించారేమో. ఈ బొందేం కాదు. ఏంటి ఫస్ట్ దీన్ని గుడ్డు కట్టారు? అది జ్వరం నాయనా. టాబ్లెట్ వేసి కదా పాపం. బాస్ గడియారం బాస్. అది గడియారం ఉన్న సంగతి నాకు తెలుసురా. ఇలా రండిరా. ఏంటి బాబాయ్, ఈ గడియారాన్ని వీడి బారి నుంచి కాపాడండి రా బాబోయ్. మీకు దండం పెడతాను, మీకు పుణ్యం ఉంటుందిరా బాబోయ్. పట్రా అమ్ముతాం. అలాగే రారా చంద్రు. రే ఎక్కడికి వెళ్ళాడు ఈ అమ్ముతాం గాడు? మెంటల్ 4 అడుగులు కూడా వేయలేదు, అప్పుడే చెయ్యేంటి? చేతులు ఏంటిది? అవును అవుదామా? ఎందుకు? వీడిగా పట్టమని. అవును వాడేరాదాన్ని అపాయింట్ గా ఎందుకురా పడేసావు? నువ్వే కదా పడేమన్నా, అందుకే పడేశాను. అందుకని దారిలో పరిస్థితి ఎవరైనా జారి పడితే ఉత్తూరు బస్ ఎక్కించాలి. క్లీన్ చేద్దాం. వదలరా. వెరీ ఫనీ. పట్టండిరా. పట్టు. రావండి, ఎత్తండి. రే ఇదేమన్నా రిస్ట్ వాచ్ అనుకున్నావా? సుతారంగా పట్టుకున్నావు. నేను అక్కడ పట్టుకున్నారా? నేను పట్టుకునేలోగా ఎత్తేశారు. కరెక్టే, అతను పట్టుకోలేదు, నేను చూసా. అయితే ఎందుకు చెప్పలేదు? పని చేస్తున్నప్పుడు మా బాస్ ఎవరితో మాట్లాడని చెప్పాడు. అయ్యో, బంగారం లాంటి గడియారం నాశనం చేశారు కదరా ఎదవల్లారా. మీరు పని చేయడానికి వచ్చారా, నన్ను తగలబెట్టడానికి వచ్చారా? అసలు ఎవర్రా పగల కొట్టింది? అది అది ఇదేనా? ఇదేనా? ఏమిటో శబ్దం? సార్, 200 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న గడియారాన్ని అన్యాయంగా పగలగొట్టారు కదరా. అమ్మయ్యా, అది పాతదా సార్? ఇంకా నేను కొత్త దొరుకుని భయపడి చచ్చాను. నోరు ముయ్యరా గాడిద. దీని విలువ నీకేం తెలుసురా? మా తాతల కాలం నుంచి కాపాడుకొస్తున్న దాన్ని నాశనం చేశారు కదరా. ఇప్పట్లో ఇలాంటి దాన్ని ఎవరైనా కొనగలరా? ఎవ్వరు కొనలేరు, పాత సామానుడు తప్ప. తప్పైపోయింది, క్షమించండి సార్, క్షమించండి సార్. క్షమించడమా? నిన్ను క్షమించడమా? నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తాను. మేనేజర్, అయ్యో, నా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయించకండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ఇదిగో వచ్చేస్తున్నా. అవ్వకండ్రా నాయనా. ఇదేం తప్పురా నీకు? ఇదేం తప్పో తెలియట్లేదండి. పరిగెత్తుంటే కాలు స్లిప్ అయిపోతోంది. ఈ గడియారం ఎవరు పగలగొట్టారు సార్? మరి చిన్నపిల్లలు జాగ్రత్తగానే తీసుకెళ్తున్నారు సార్. మీకు కాలు స్లిప్ అయినట్టే వాళ్ళకి చేతులు స్లిప్ అయి పడి పగిలిపోయింది సార్. వీళ్ళు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీలేదు. వెంటనే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి పంపించేస్తాను. ఎలా పంపిస్తావురా? ఎలా పంపిస్తావు? ఈ పగిలిపోయిన సామాన్ల డబ్బంతా ఎవడు కడతాడు? నీ బాబు కడతాడా? ఈ డబ్బంతా నాకు వసూలయ్యేంత వరకు ఈ గ్యాంగ్ లో ఒక్కడు కూడా ఈ ఇల్లు వదిలి వెళ్ళడానికి వీల్లేదు. వీళ్ళు బయటకు వెళ్ళారో నీ చాట తీస్తా. సార్ సార్ ఆగండి సార్. సార్ 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 కొంచెం మీరేనే చెప్పండి సార్. చెప్పడాలు గిప్పడాలు ఏం లేవు. వచ్చి ఓచర్ మీద సంతకం పెట్టు. బ్యాలెన్స్ ఏమైనా ఉంటే తర్వాత సార్ సార్ రండి. దాన్ని పైకెత్తారంటే మీ చేతులు నరికేస్తారు. అబ్బో అబ్బో అబ్బో, కాలు పచ్చడైందిరా. మళ్ళీ ఏం పగల కొట్టారా? మళ్ళీ ఏమైనా సార్? అదే సార్, పాత మళ్ళీ పడేశారు సార్. సార్ మీకు దండం పెడతారు, మీరు వెళ్ళండి సార్. నేను వెనకాల వచ్చి సంతకం చేస్తాను, మీరు వెళ్ళండి సార్. వెళ్ళండి సార్. మీరు వెళ్ళిపోండి, 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 వెళ్ళిపోండి. ఏంటమ్మా, ఏంటి ఫీల్ అవుతున్నావా? ఫీలింగా? నీకెందుకు నాయన ఫీలింగు? మిమ్మల్ని పెట్టుకున్నందుకు నేను 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 ఫీల్ అవ్వాలి బాబు. వెళ్ళండి వెళ్ళండి. అయ్యో
బంగారం లాంటి గడియారం సర్వనాశనం చేశారు కదా వెధవలారా. ఒరే 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 ఒరే. ఆ, ఏమైంది బాబాయ్? ఏమైందా కడిది గుట్టయింది. ఏంటి బాబాయ్? వెళ్ళిపోండి కడికి. అది కాదు బాబాయ్. వెళ్ళిపోండ్రా. కాలందుకోండి. వెళ్ళిపో. అవ్వ. 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 అయ్యో. అవ్వ. అవ్వ. నడుము జారింది నాయన. రే బ్రష్ నూట్రా. ఏంటి బాస్? రే సుత్తి నూట్రా. రే బక్కడ నూట్రా. ఏంటో మీకు ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పాలా? రండి. రే ఆ సుత్తాడికి. రే మీరు వెళ్ళి ఫర్నిచర్ తీసుకురండి. మీరెక్కడికి రా? మీరే కదా బాబాయ్ ఫర్నిచర్ తీసుకురమ్మన్నారు. ఏం బాబు ఇంతవరకు పగలగొట్టలు ఫర్నిచర్ చాలేదా? మళ్ళీ ఫర్నిచర్ మీద చేయాలంటే మీ డెడ్ బాడీ చూస్తా జాగ్రత్త. మీరు వెళ్ళండి. నువ్వు పైకి వెళ్ళి అనవసరమైన మేకులన్నీ పీకుతావు. బాబాయ్ అవసరమైన మేకులు అనవసరమైన మేకులు ఎలా తెలుస్తాయి? నువ్వు పీకయ్యన్ని అనవసరమైన మేకులే బాబు. చెత్త ప్రశ్నలు ఇక్కడ వెళ్ళు. అలాగే. అరే కానీ శుభ్రం కానండి. శుభ్రంగా చూడు. మీరెక్కడికి వెళ్తున్నారు? మీరే కదా మేకులు బేకమంది. మేకులు పీకెక్కర్లేదురా. రండి. నువ్వెక్కడికి రా. నువ్వెక్కడికి రా. ఒకసారి వెళ్ళమంటావు ఒకసారి వద్దంటావు. ఏంటి బాబాయ్ నువ్వు? వద్దండి నిన్ను కాదురా. నువ్వు చావు. మీరు రండి రా. రండి. మీరు కానిరా. మీరు కానివ్వండి. అబ్బబ్బబ్బబ్బబ్బా. మీరు వెళ్ళండి రా. వెళ్ళండి. టార్చర్ పెట్టి తప్పేస్తున్నారు కదా. ఏయ్ ఆ బ్రష్ వాడికి. నువ్వు శుభ్రంగా గోడంతా క్లీన్ చేయి. నువ్వు లోపలికి వెళ్ళు. అరే కర్రోడా నువ్వు ట్రారా. నువ్వు లోపలికి వెళ్ళి వాడు సరిగ్గా చేస్తున్నాడు లేదు చూడు. చూడు. కానీ సరిగ్గా పిక్కు. సరిగ్గా కానీ. ఏంట్రా శవంలో ఎదురుగా నిలబడ్డావు? సరిగ్గా తుడవరా దరిద్రుడా. అయ్యో తుడవమది నా ఫేస్ కాదురా. కింద తుడవరా. అర్రే అక్కడ కాదురా. అక్కడ చూడు తుడవరా. అరే రే 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 కాల్చు తింటున్నారా నన్ను. బాబు బాబు కొంచెం మెల్లగా తుడువమ్మా. అంత గట్టిగా తుడుస్తావు ఎందుకు? గోడకు నొప్పి పుడుతుంది. అబ్బబ్బబ్బబ్బా కర్మరా బాబు. కర్మ. అబ్బో! అబ్బో! ఏయ్, ఏమైందిరా? సుత్తి నెత్తి మీద వేసాడు. కావాలనేసేనా? ఏదో పొరపాటు చేజారింది. ఊపిరి ఆటలేదు అనుకుంటా. నీళ్ళు తీసుకురండి. నీళ్లు మురికి నీళ్ళ. వెళ్ళి మంచినీళ్ళు తీసురా. అలాగే. త్వరగా వెళ్ళు. బాబాయ్ నెత్తి మీద సుత్తి పడింది. ఏయ్, ఆగు. ఆగురా. నిన్ను చంపేస్తాను. ఏయ్! పదరా లోపలికి. వెళ్ళిపోండి. మీ పని వద్దు. మీరు వెళ్ళిపోండిరా. వెళ్ళిపోండి దరిద్రులారా. జీతం అడగరు కదా అని పనిలో పెట్టుకున్నందుకు నాకు మంచి గుణపాఠం నేర్పారా. రేయ్ మిమ్మల్ని పెట్టుకున్నందుకు నేను చెప్పుతో కొట్టుకోవాలరా. అరే ఇటారా. వస్తున్నాను బాస్. ఏంటి బాస్? రేయ్ వాళ్ళ మీద కన్నేసి ఉంచు. ఓకే బాస్. వీళ్ళు పని చేయకపోతే వెంటనే మీ దగ్గరికి వచ్చి నేనే చెప్తా. నరుకుతా. అసలు వాళ్ళు పని చేయకుండా చుట్టమే నీ బాధ్యతరా.